గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టార్టప్లకు ప్రోత్సాహం మరియు తిరుపతిని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే దిశగా యోధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ తిరుపతి పారిశ్రామికవేత్త బిఎన్ఆర్ యోగేష్ దేశ ఆర్థిక భవిష్యత్తును బలోపేతం చేయడానికి స్టార్టప్లను ప్రోత్సహించడం, ఆవిష్కరణలకు ఊతమివ్వడం ఎంతో కీలకమని సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. యోధా గ్రూప్ ఆధ్వర్యంలో స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చెందిన వ్యాపారాలను ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు యోగేష్ తెలిపారు. ముఖ్యంగా తిరుపతిలోని యువత ప్రతిభను వెలికితీసి వారికి అవసరమైన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా తిరుపతిని పారిశ్రామిక, గ్లోబల్ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. యోధా గ్రూప్ విజన్లో భాగంగా 2029 నాటికి 10,000 మంది మహిళలకు, 50,000 మంది పురుషులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, మహిళా సాధికారత, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ప్రధాన స్తంభాలుగా ఉంటాయని తెలిపారు. యోధా గ్రూప్ చేపడుతున్న కార్యక్రమాల ద్వారా తిరుపతిని గ్లోబల్ స్థాయిలో నిలబడడంతో పాటు దేశ అభివృద్ధికి సేవ అందించడమే వారి లక్ష్యమన్నారు. మరిన్ని వివరాలకు 9951993339 ఈ నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యోధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బిఎన్ఆర్ యోగేష్, తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు వైఎస్ బాబు, యోధా ఫిలిం ప్రొడక్షన్ సీఈఓ నితిన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. సో ఇక్కడ కటాక్షాలు అండ్ స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా యోధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి దిస్ ఈజ్ బిఎన్ఆర్ యోగేష్ అండి. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, మనం టుడే వీఆర్ సెలబ్రేటింగ్ రిపబ్లిక్ డే విచ్ ఈజ్ గణతంత్ర దినోత్సవం. సో యూజువల్గా ఇన్ జనరల్గా మనము ఏదన్నా ఒక కార్యం స్టార్ట్ చేసే ముందు అమ్మవారిని, స్వామివారిని కొలిచి దాని తర్వాత మనము ఇక్కడ నుంచి బయలుదేరుతాం. కాబట్టి అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులతో ఇక్కడికి రావడం జరిగింది. సో నాతో పాటు వైఎస్ బాబు గారు ఉన్నారు, ఫిలిం సొసైటీ ప్రెసిడెంట్ గారు, అండ్ నితిన్ కృష్ణ గారు, హీ ఈజ్ మై యాక్చువల్ కాలేజ్ ఫ్రెండ్ అండ్ ప్రజెంట్ ఇప్పుడు నాతో పాటు హీఈస్ హెడ్డింగ్ ఫర్ అ పార్ట్నర్షిప్ అనమాట. ఓకే. అండ్ ప్రదీప్ గారు ఉన్నారు, హీఈస్ ఫ్రమ్ టీటీడీ, జూనియర్ అసిస్టెంట్గా ఉన్నారు. సో దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపిక్గా ఇక్కడ ఉండడం వల్ల నేను కొంచెం ప్రశాంతంగా మాట్లాడగలననే కంఫర్ట్ అయితే ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే సార్, బేసిక్గా మనము తిరుపతి అమ్మవారు, స్వామివారు అనేది 100% గ్లోబల్గా ఇది స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకు స్ప్రెడ్ అవుతుందంటే, మామూలుగా ఈ బ్లాక్ వేసుకోకూడదు శుక్రవారం అని చెప్తారు, అవునా? నలుపు ఎదురొస్తే చెడు అని. కానీ స్వామివారు ఉన్న రూపము నలుపు కదా. సో నలుపు అనేది నారాయణ మెచ్చు అనేది ఎప్పుడో పెద్దలు చెప్పేశారు, మీకు అందరికీ తెలిసిన విషయమే అది. దాన్ని సెంటిమెంట్గా తీసుకోవడము, దాన్ని లైక్ మనము ఎలాగా ఏంటి ఇట్లా సెంటిమెంట్స్కి వెళ్ళకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ యోధా గ్రూప్ నా లోగోనే బ్లాక్ కలర్ ఉంటుంది. ఆకుపచ్చ రంగు అమ్మవారి డైరెక్ట్ స్వరూపం. అంటే పచ్చదనం అనేది అమ్మవారు, స్వామివారు అనేవారు నల్లగా ఉంటారు. కాబట్టి ఇద్దరు కలిపితే యోధా స్టార్ట్ అయిందండి. యోధా అంటే వారియర్స్, అంటే ఒక వారియర్, ఒక యోధుడు అని అర్థం. సో తిరుపతిని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా, ఆల్రెడీ తిరుపతి అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇష్టము. తిరుమలకి విజిట్ చేయాలని తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నిస్తారు. హిందువులు, ముస్లింలు, ప్రతి ఒక్కరికి కూడా మన తిరుపతి అంటే చాలా ఇష్టం అనమాట. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే, వెన్ ఇట్ కమ్స్ టు గ్రోత్, వెన్ ఇట్ కమ్స్ టు మనీ, ఎవరి దగ్గర పాకెట్స్లో మనం కరెక్ట్గా మంత్ ఎండ్ అయిపోతే దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఎనీ లైక్, అంటే ఈఎంఐలు అన్నీ అయిపోతాయి, మనీ చేతిలో ఉండదు. 10 రూపాయలు 15 రూపాయలు టీ తాగడానికి కూడా ఎవడైనా టీ తాగిపిస్తే బాగుంటుందేమో అనే సిచ్యువేషన్లో ఉన్నాం మనం. నేను కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాడినే. ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయింది నేను బిజినెస్లోకి వచ్చి. దాని తర్వాత ఒక్కొక్క స్టెప్ ఎదిగి మనం ఇక్కడ వరకు వచ్చామన్నమాట. సింపుల్ థింగ్ సార్, నేను ఇప్పటి వరకు చేసింది యోధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో చాలా ఈవెంట్స్ చేశాం. నాన్ ఆల్కహాలిక్ ఈవెంట్సే చేశాను. ఈవెంట్స్ అంటే నాన్ ఆల్కహాలిక్తో ఎంత బాగా ఎంజాయ్, ఆల్కహాల్ తాగకూడదు అనేది నా ఉద్దేశం కాదండి, ఎవరి ఉద్దేశం వాళ్ళది. కానీ నాన్ ఆల్కహాలిక్ ఈవెంట్స్ చేశాము. ఇప్పుడు కార్తిక్ కాన్సర్ట్ జరిగింది, సింగర్ కార్తిక్ కాన్సర్ట్, దివాకర్ రెడ్డి అన్న, మేము ఇంకా కొంతమంది స్పాన్సర్స్తో ఆ ఈవెంట్ ముందుకు తీసుకెళ్ళామన్నమాట. మెడిగో హాస్పిటల్స్, ప్రవీణ్, సజిత్, ఇలా కొంతమంది ఉన్నారు.
కానీ ఇక్కడ ఏమైపోయిందంటే తిరుపతి గ్రో అవ్వడానికి చూడట్లేదు. నాకు తెలిసినంత వరకు గ్రోత్ ఎక్కడొస్తుందంటే మనుషుల్లో మార్పు వస్తే వస్తుంది. ఇది పొలిటీషియన్స్ మీదనో ఇంకొకరి మీదో డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరెవరి వృత్తిలో వాళ్ళు చాలా బెటర్గా చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇనిషియేటివ్స్ కూడా గవర్నమెంట్ చాలా బాగా తీసుకొచ్చింది. అందులో క్రమంగానే యోధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఆల్రెడీ రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్స్, వెల్నెస్ కూడా ఉందండి. వెల్నెస్ అంటే వెయిట్ లాస్, పీసీఓడి ఇలాంటివన్నీ కూడా మనము ఆల్రెడీ లాంచ్ చేశాము. మొన్నే రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళి టీ హబ్లో కూడా మనము జస్ట్ ఒక మీటింగ్ జరిగిందనమాట. అప్పట్లో క్షత్రియులు ఎలా ఉండేవాళ్ళు, 200 ఏళ్ళు బతికేవాళ్ళు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ మనీ ప్రెషర్స్ వల్ల అసలు ఖచ్చితంగా ఇంకా మనం బతికే చాలా తక్కువ, చాలా కష్టం. ఇంకా ఎందుకు 30 ఏళ్ళకే గుండెపోట్లు వచ్చేసి నాలాంటి ఏజ్ ఉండే పర్సన్స్ చనిపోతున్నారు. అది ఏం జరుగుతోందో కూడా సొసైటీలో తెలియట్లేదు. ఎందుకంటే మనీ ప్రెషరు, ఆ ప్రెషర్స్ వల్ల ఎవరన్నా ప్రెషర్స్ పెడితే దానివల్ల బాగా కష్టపడిపోయి సూసైడ్ల వరకు వెళ్ళిపోయి ఐపీలు పెట్టేసి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనీ ఎర్నింగ్ అనేది చాలా 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 సులభం అండి. దానికి యోధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఏది ఎథికల్గా, మోరల్గా ఎంత బాగా సంపాదించవచ్చు అనేది మనం ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఇప్పుడు 12వ తరగతి చదువుతున్నారో వాళ్ళు యూజువల్గా ఏం చేయాలి, ఇలాన్ మస్క్ అనే అతను ఉన్నాడండి. ఇలాన్ మస్క్ రాకెట్లు ఎగరేస్తున్నారనే విషయాన్ని మనం చెప్పి మాట్లాడుకుంటాం. కానీ ఇలాన్ మస్క్ అనే వ్యక్తిని 12వ తారీఖు అంటే 12 సంవత్సరాల పర్సన్ బిడ్డ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచే మనం రూట్స్ ఒక 10 ఏళ్ళు ఇలాన్ మస్క్ తీసుకున్న ట్రైనింగ్ తీసుకున్నామంటే 2036 అంతా కూడా ఎగిరే వస్తాయి, కిందంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ తిరుగుతాయి, మనం పొల్యూషన్ ఫ్రీ అయిపోతాము, ఫుడ్కి బెడ్కి షెల్టర్ ఫ్రీ చేసేసి మెడికల్ కూడా ఫ్రీ చేద్దాం అనేదే మెయిన్ గోల్ అండి 2036కి యోధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో. దీంట్లో భాగంగా గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంచి ఇనిషియేటివ్స్ లోకేష్ గారు తీసుకొచ్చారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా దాని ఇనిషియేటివ్స్ తీసుకొని ఎంకరేజ్ చేయడం జరుగుతోంది. అండ్ తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చేయాలనుకుంటున్నారు. ఇలాంటి అన్ని ఇనిషియేటివ్స్ యోధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలనే ఒక మెయిన్ ముఖ్య ఉద్దేశము, పర్పస్ ఆఫ్ లైఫ్ నాకు స్వామివారు అమ్మవారు ఇచ్చిన ఒక పర్పస్ అండి ఇది. దీనిలో భాగంగా ఖచ్చితంగా మనము 2029కి ఉమెన్స్కి 10,000 మందికి ఉద్యోగాలు యోధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఉంటుంది. అండ్ 50,000 మందికి ఉద్యోగాలు మెన్కి మ్యాన్ పవర్ పెంచడానికి. ఎందుకంటే అందరూ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తేనే హెల్తీగా ఉంటారు. ఆ మాన్యువల్గా ఉండడం కోసం మనం నెక్స్ట్ చేయబోయే ఇనిషియేటివ్స్ అంతా కూడా 50,000 మెంబర్స్కి ఉద్యోగాలు మనం బై 2029 ఇస్తున్నామండి. సో ఇప్పుడు మనం ప్రజెంట్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి ముఖ్యంగా రావడం జరిగింది. ఏప్రిల్ నుంచి స్టార్టప్స్ మనం ఎంకరేజ్ చేస్తున్నాము. ఎవరైతే మార్కెటింగ్కి వాళ్ళ కంపెనీలు కష్టపడుతున్నారో వాళ్ళందరికీ జస్ట్ నెలకి 1,000 రూపాయలకి మాత్రమే మనం మార్కెటింగ్, బ్రాండింగ్, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏం కావాలంటే అవి మన సైడ్ నుంచి ఇన్పుట్స్ ఇచ్చి ఏపీకి మన ఏపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేసే విధంగా జస్ట్ 1,000 రూపీస్కే మనం వాళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఇది ఫాస్ట్ ట్రాక్ వాళ్ళు అమ్మారు, ఎక్కడో ఒక చోట యాడ్ పెడితేనే కదా వస్తుంది. అదేవిధంగా మనం కూడా యాడ్స్ పెడతాము, మనం కూడా మంచిగా మార్కెటింగ్ చేస్తాము. వాళ్ళు పెట్టే ప్రతి పెన్నీకి మనము న్యాయం చేస్తాం. 1,000 రూపాయలకి ఏం చేయొచ్చో నేను నెలలో చూపిస్తానన్నమాట. ఎవరైతే మార్కెటింగ్కి నా దగ్గరకు వచ్చి సార్ మా ప్రోడక్ట్లు ఉన్నాయి, మేము అమ్మాలనుకుంటున్నాము, దానికి మాకు రూట్ కావాలి, వాళ్ళకు ఆల్రెడీ తెలుసుండొచ్చు. కానీ యోధా మన సైడ్ నుంచి మనకున్న టీంతో వాళ్ళకి అవన్నీ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి అది 100 కంపెనీలు కావచ్చు, 1000 కంపెనీలు కావచ్చు, 200 కంపెనీలు, 2,000 కంపెనీలు అయినా కావచ్చు, వాళ్ళకి మనము 1,000 రూపాయలకే ప్రొడక్షన్ ఇస్తున్నాము. దీంట్లో ఎటువంటి డీవియేషన్స్ లేవు. అందరూ కూడా మనకి ఫోన్పే ద్వారానే మా కంపెనీ అకౌంట్లకే చేయొచ్చు. దానికి ప్రెస్ మీటే సాక్షులుగా ఉంటారు. అదే ఇప్పుడు అక్టోబర్ 15వ తేదీన మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతా. ఆ లోపల నేను చేసే చేంజెస్, మనం చేయబోయే చేంజెస్, తిరుపతిని ఎంతవరకు తీసుకెళ్తామనే గ్లోబల్ ఉద్దేశం, ఇవన్నీ కూడా అమ్మవారు స్వామివారు మనకిచ్చిన కటాక్షం వల్ల జరగబోతుంది. దాంట్లో భాగంగా యోధా ఎంతవరకు కష్టపడుతుందో అంతవరకు కష్టపడి సొసైటీకి ఒక మంచి నేమ్, ఫేమ్,
క్రెడిబిలిటీ ఇవన్నీ తిరుపతికి మనం తీసుకురావాలి. అమ్మవారు స్వామివారు గ్లోబల్గా ఉండాలి. పైనుంచి చూస్తే గ్రీనరీ అండ్ బ్లాకే కనిపిస్తుంది మామూలుగా, అవునా? ఎందుకు కనిపిస్తుంది? మొత్తం ఎర్త్ అంతా అమ్మవారు స్వామివారే, ఇంకేం లేదాడ. కాకపోతే అన్ని కులాలు మతాలు ఒకటే అన్న విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేయడానికి ఇంకా వేరే ఆప్షనే లేక నేను ఇక్కడ పెట్టాల్సి వచ్చింది ప్రెస్ మీటు. సో ఇంకా చాలా ప్రెస్ మీట్స్ వస్తాయి. యూజువల్గా నేను ఈవెంట్స్ కోసం వచ్చి ప్రెస్ మీట్స్ పెట్టేవాడిని, కానీ ఈరోజు మార్నింగ్ గోనెసన్ చేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఇంకా గోనెసెన్స్లు వేసుకొని తిరిగే రోజులు ఉన్నాయి, ప్లాస్టిక్లు ఏరుకునే సిచ్యువేషన్లు ఉన్నాయి. వాడేం రా అంటే నేను హారన్ కొట్టకుండానే పక్కకు తప్పుకునే ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళకి. అంటే ఇన్ని నాలెడ్జ్లు ఉన్నోళ్ళు ఇంకా గోనెసెన్సులు పెట్టుకొని ప్లాస్టిక్లు ఏరుకునే సిచ్యువేషన్ ఇంకా ఎందుకుంది? నేను 2000లో అట్లే చూసా, 2010లో అట్లే చూసా, 2020కి అట్లే చూసా. 2030కి మాత్రం ఆల్మోస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయండి. ఎగిరే వెహికల్స్ అన్నీ కూడా 2036కి పైన పొల్యూషన్ అంతా పైన ఉండాలి. ఆ పైన ఏంది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది కిందకి లాగేస్తూ ఉంటుంది. సో ఆ కిందకి లాగకుండా ఆ పైన ఎగిరే వెహికల్స్ ఎందుకు వెళ్తాయంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ ఉండదు కాబట్టి ఫ్లైట్స్ అన్నీ అలా పైకి వెళ్తాయి. అలా ఒక్కొక్క మనిషి గ్రావిటేషనల్ ఫోర్స్ లేకుండా దానిపైన ఒక్కొక్క వెహికల్ వేసుకొని తిరుగుతారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ గ్రౌండ్లో వస్తాయి కాబట్టి ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకి డీజిల్, పెట్రోలు, గ్యాస్, ఎల్పిజి అన్నీ కావాలి. అవి పైన కావాలి, కింద గ్రీనరీ చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది? మీరు లాజికల్గా ఆలోచించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇది జరిగిందంటే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయా? మనకి యాక్సిడెంట్లు అవుతాయా? అవ్వవు కదా. సో ఇదే క్రమంలో యోధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, నాకు అమ్మవారు స్వామివారు అక్కడే ఉన్నారు ఎదురుగా, వాళ్ళ మీద ప్రమాణంగా మనం చేయబోయేవన్నీ ఇవి జస్ట్ మనసా వాచా కర్మన ఎటువంటి కల్మషం లేకుండా చేయబోతున్నాము. 100% దీని చేంజ్ ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్ ఎవరైతే 12th స్టాండర్డ్ అయిపోయిందో వాళ్ళందరూ కూడా కంపెనీలు పెట్టే స్థాయికి వెళ్ళే విధంగా యోధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఖచ్చితంగా తోడ్పడుతుంది. దానికంటూ ఉన్న సపోర్ట్ ఉంటుంది. నితిన్ కృష్ణ, హీఈస్ CEO ఆఫ్ యోధా ఫిలిం ప్రొడక్షన్స్. సో వైఎస్ బాబు గారు కూడా మొత్తం ఆపరేషన్స్కి మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఎప్పుడు కూడా. అండ్ కుమార్ గారు ఉన్నారు అక్కడే, హీఈస్ ఆపరేషన్స్ మేనేజర్ యోధా గ్రూప్లో. అండ్ ప్రదీప్ ఉన్నారు, హీఈస్ ఇంటూ టీటీడీ. యూజువల్గా ఎవరన్నా లైక్ మనకి ప్రజెంట్ లడ్డూస్ కావాలంటే మా వాళ్ళతో మేము తెప్పించుకుంటూ ఉంటాం అనమాట. సో అట్లా బట్ మా ఫ్రెండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తనే నాకు స్టాండ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళనే తీసుకొచ్చి నాకున్న ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ స్వలాభాల కోసం రాకుండా నా కోసం పనిచేసే వాళ్ళే ఉన్నారు నా ఎంప్లాయీస్. వాళ్ళే నా ధైర్యం కూడా. సో అందుకే ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.